చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆర్టీసీ. మరిగా ఉచిత ప్రయాణం అని చెప్పి పాపం పైసలు లేకుండా మళ్ళీ మీరు మా అక్క చెల్లెలు మాకు ఆర్టీసీ ఒక్కటే అర గ్యారంటీలా ఒక గ్యారంటీలో పావు గ్యారంటీ అయినా మాకు ఉచిత బస్సు ఉందని మీరు ఇక కారట పట్టుకొని బస్సు ఎక్కిళ్ళు అనుకో పైసలు లేకుండా ఆ బస్సులు లేవు, నిలబడి మీరే ఇంటికి పోవాల్సి వస్తుంది. జర జాగ్రత్తగా ఉండండి. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా డిపోల నుంచి రాని పరిస్థితి. ఇప్పటికే జూబ్లీ బస్ స్టాండ్ కావచ్చు, ఎంజీఎస్ బస్ స్టాండ్ కావచ్చు వెలవెలబోతున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లేనిది కథ ఏంది, కార్ఖాన్ ఏంది, వాళ్ళని ఎంత హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎవడెవడు ఎట్లెట్లా చేస్తూ ఉన్నారు దీనిపైన. మరి సిపి సజ్జనార్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే భయపడి, ఇప్పుడు నాగిరెడ్డి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఏమైనా చేంజ్ అయిందా? పొన్నం ప్రభాకర్ మాట్లాడే మాటలకు చేతలకు ఏమైనా అంతన పొంతన ఉందా? ఒక ఆర్టీసీ బంద్ కావడం ద్వారా అడ్డగోలు దోపిడీ ఎక్కువవుతుంది. ఇప్పటికే పెట్రోల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి ఆ యుద్ధం స్టార్ట్ అయిందేమో లేదో ఈడ గ్యాస్ వస్తలేదు, పెట్రోల్ వస్తలేదు అని అడగోలు పెంచి పడేసారు. టిఫిన్ల కాడ నుంచి మొదలు పెట్టుకుంటే ఏ బస్ ఎక్కినా, ఏ లారీ ఎక్కినా, ఏ ఆటో ఎక్కినా అదే పరిస్థితి. ఇప్పుడు దోపిడీ ఎక్కువయ్యే ఆస్కారం మాత్రం ఉంటుంది. మరి ఆర్టీసీ ప్రధాన డిమాండ్లు ఏమేమి ఉన్నాయి, కథ ఏంది, కార్ఖాన్ ఏంది, ఆర్టీసీ కార్మికులు ఎందుకు సమ్మెకు వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంది, ఎలక్షన్ల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకుంటా అని చెప్పింది ఎవరు, ప్రభుత్వంలోకి తీసుకోకపోవడానికి కారణం ఏంటిది? ఇట్లా అనేక కార్మిక వర్గాల బిడ్డలను కాంగ్రెస్ ఎందుకు మోసం చేసుకుంటూ వస్తుంది, పగడ్బందీ ప్లాన్తో ఎలా మోసం చేసుకుంటూ వస్తుంది అన్నది పూర్తి స్థాయిలో వార్త చూద్దాం. ఒక్కసారి ఆర్టీసీ దగ్గరికి పోదాం. మరి పొన్నం ప్రభాకర్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు, రేవంత్ రెడ్డి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎగిరెగిరి గంతులేస్తున్న వీళ్ళిద్దరు ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఆర్టీసీ చర్చలు విఫలం, సమ్మె షురు, ప్రజా రవాణా స్తంభించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కారు దృష్టి, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. మనకు వచ్చింది అదే రోగం కదా, అంటే కమిటీ చేయాలి, కాలయాపన చేయాలి. ఆర్టీసీ ఒకటే కాదు, ఇక్కడ పాత బస్తీలో గుల్జార్ హౌస్ అని ఉంటుంది, మర్చిపోవచ్చు అందరు. గుల్జార్ హౌస్లో 18 నుంచి 21 మంది హిందువులు చనిపోయారు ఒకటే ఇంట్లో. షార్ట్ సర్క్యూట్ అని చెప్పి పక్కన తప్పించుకున్నది కాంగ్రెస్. ఇదే పొన్నం ప్రభాకర్ గుల్జార్ హౌస్ పైన కమిటీ చేస్తున్నాం, కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటా అన్నారు. ఎంఐఎంలకు భయపడి కమిటీ లేదు, కమిటీ లేదు, దాన్ని ఆదేశించిన వాడు లేదు, ఆ చర్యలు లేవు, ఆ కమిటీ రిజల్ట్ ఇచ్చింది కూడా లేదు. ఈ కమిటీల పేరుతో కాలయాపన అనేది 100% నిజం. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న చేస్తున్న వ్యాఖ్యలు, గత్యంతరం లేక సమ్మెకు వెళ్తున్నట్టు వెల్లడి, సర్కారు సానుకూలంగా ఉంది, ఉద్యోగులు డ్యూటీకి రావాలి అంటున్నారు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి. మరి ఎట్లా వస్తారా ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, ఎట్లా వస్తారు డ్యూటీకి, ఎట్లా వస్తారు? ప్రభుత్వం సానుకూలంగా ఉంటే ఎందుకు చర్చలు విఫలమవుతాయి? ఈ ఊడిగం చేయడమేనా రాజకీయ నాయకులకు, అధికారులు? సివిల్ సర్వెంట్లు కూడా ఊడిగం చేస్తే ఎట్లనయ్యా? మీ చేతిలో ఉంది కదా బంగారు భవిష్యత్తు. తెలంగాణ రాష్ట్రమైనా, ఏపీ రాష్ట్రమైనా, భారతదేశమైనా మీ చేతిలో నడుస్తుంది కదా రాష్ట్రం. మీరు కూడా రాజకీయ నాయకులకు ఊడిగం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా మంచి ఎక్కడ జరుగుతుంది? ఆర్టీసీ చర్చలు విఫలం, అర్ధరాత్రి నుంచి సమ్మె షురు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కారు దృష్టి అన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం రాత్రి జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా సమ్మెలోకి వెళ్లారు. సమ్మె ప్రభావంతో బుధవారం మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి. అయితే ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించకుండా, జనం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఇదే మొదటి సమ్మె. దీంతో సగటు ప్రయాణికులపై సమ్మె ప్రభావం పడకుండా రవాణా శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తమకు 4 వారాల గడువు ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలను కోరింది. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో సమ్మె అనివార్యమైంది.
మంగళవారం ఉదయం నుంచి సమ్మె నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే మంగళవారం మధ్యాహ్నం నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ కమిటీకి రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ చైర్మన్ గా, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కన్వీనర్ గా, సభ్యులుగా కార్మిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ నియామక ప్రకటన వెలువడిన వెంటనే చర్చలకు రావాల్సిందిగా జేఏసీ నేతలను ఐఏఎస్ అధికారులు ఆహ్వానించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సెక్రటరియట్ లో ఆర్టీసీ జేఏసీ నేతలతో ఈ కమిటీ చర్చలు ప్రారంభించింది. రాత్రి 9:30 గంటల వరకు పలు సమస్యలపైన చర్చలు సాగినా చివరకు పలు డిమాండ్లపై కమిటీ నుంచి జేఏసీ నేతలకు స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో చర్చల నుంచి జేఏసీ నేతలు బయటికి వచ్చారు. ఆ వెంటనే ముందుగా నిర్ణయించిన ప్రకారం సమ్మె కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా ఆ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి. కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టారు. ప్రజా రవాణా స్తంభించకుండా 2700 అద్దె బస్సులను, మరో 1000 ఎలక్ట్రికల్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీఏ అధికారులను రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు తగిన ఆదేశాలు జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద, బస్ స్టేషన్ల వద్ద అర్ధరాత్రి నుంచే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ సరికాదు అంటున్నారు జేఏసీ చైర్మన్. కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, అందుకే గత్యంతరం లేకనే తాము సమ్మెలోకి వెళ్తున్నట్లు చర్చల అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని తాము నెరవేర్చాలని అడుగుతున్నామని, ఇందులో కొత్త డిమాండ్లు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. మీరు ఏం పెట్టినరా నాయన? 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లనే నెరవేర్చమని అడుగుతున్నాం. గొంతమ కోరికలు అడగట్లేదు, మేము కొత్త డిమాండ్లు కూడా అడగట్లేదు అని చెప్తున్నారు వెంకన్న. మరి మీరు భగవద్గీతతో సమానంగా ఉండే, ఖురాన్తో సమానంగా ఉండే, బైబిల్తో సమానంగా ఉండే మేనిఫెస్టో అని చెప్తారు ఏ పార్టీ వాడైనా. మరి అంత పవిత్ర గ్రంథాలతో సమానంగా ఉండే మీ మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో పెట్టిన అంశాలని అడుగుతున్నాం సారు, ఆర్టీసీ చైర్మన్ గారు, ఆర్టీసీ మంత్రి గారు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పే మొగోడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. ఇంకేం అడుగుతున్నారు? ఇందులో కొత్త డిమాండ్లు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్లను అనుమతించడం, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీని నడపాలనే తమ ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగవలసి వచ్చిందని చెప్పారు. ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి చర్చలు జరపడం అనేది సరైంది కాదు అంటున్నారు. వాళ్ళు అడిగేది ఒకటే ఒక డిమాండ్. ఎలక్షన్ల ముందు మనం ఏం పెట్టినాం? వాళ్ళకు 3 డిమాండ్లతో ముందుకు వచ్చింది. ఎలక్షన్ల ముందు మనం ఆ మేనిఫెస్టోలో ఏం పెట్టినాం? మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం. చేయడం ఒక్క డిమాండ్. అది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మీరే మేనిఫెస్టోలో తిరిగి ప్రతి సభలలో, ప్రతి ఏడ సభ ఉండని సభ పెట్టిళ్ళు. ఆర్టీసీ కార్మికుల దగ్గరికి వీళ్ళు ఆర్టీసీ కాంగ్రెస్ రాగానే ఆర్టీసీ ప్రైవేట్ కాదు, ఆర్టీసీ కార్మికులందరూ ఈక్వల్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నారు. ఏమైందిరా నాయన? పొన్నం ప్రభాకర్ ఎడవన్నావు? రేవంత్ రెడ్డి ఉన్నావా ఈ రాష్ట్రంలో? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏడున్నావు? మీరే ఇచ్చింది కదా హామీలు. నెరవేరని హామీలు పీకడానికి ఇస్తారా మీరు? ఎవరి కోసం ఇస్తారు నెరవేరని హామీలు? ఎవరిని బోల్తా కొట్టించి కాంగ్రెస్ గద్దె మీదకి వచ్చింది? ఇటు ఆర్టీసీ కార్మికులను బోల్తా కొట్టియాలి, అటు విద్యుత్ ఆర్టిజన్లు 20,000 మంది ఆర్టిజన్లు ఉంటే వాళ్ళను బోల్తా కొట్టించి మేము ప్రభుత్వం రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామన్నారు దుర్మార్గులు. సరే, ఇవి చూద్దాం, అది పక్కన పెడదాం.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మీరే చెప్పిండ్రు. ఆ డిమాండ్ వాళ్ళు అడుగుతుండ్రు. యూనియన్ లేకుండా చేసిండ్లే. ఎవరు చేసిండ్రు అంటే దుర్మార్గుడు కేసీఆర్ చేసిండ్రు. యూనియన్లు అనేదే లేకుండా చేసిండ్రు. యూనియన్లను అనుమతించాలి, మళ్ళీ అనుమతించాలి, యూనియన్లను అనుమతించాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు తిరుగుతున్నాయి కదా, ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం తిరుగుతుంది కదా, ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం ప్రైవేట్ సెక్టార్కు ఇచ్చిండ్రు. ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఇక్కడ ఆర్టీసీనే ప్రభుత్వమే నియమించాలన్నది ప్రధాన డిమాండ్గా వెళ్తూ ఉన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే నిర్వహించాలి, అంటే ఆర్టీసీనే నిర్వహించాలి. ఈ ప్రధాన 3 డిమాండ్లతోనే ఆర్టీసీ అనేది సమ్మెకు పోయింది. ఆర్టీసీ సమ్మె. మరి దీంట్లో వీళ్ళ గొంతమ్మ కోరికలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు వెంకన్న గొంతమ్మ కోరిక ఏమన్నా ఉందా దీంట్లో? లేదు. ఆర్టీసీ కార్మికుల గొంతమ్మ కోరికలు ఏమన్నా ఉన్నాయా? దీంట్లో లేవు. మీరిచ్చిన 2023 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం, ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులందరూ ఆ ప్రభుత్వ ఉద్యోగులుగా రూపాంతరం చెందుతారు, తద్వారా మీకు మీ కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది అంటే నమ్మి మోసపోయినలే. కండక్టర్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు, కింద స్థాయిలో పనిచేసే మెకానికల్ కావచ్చు, ఆర్టీసీ వర్క్షాప్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, డిపో మేనేజర్స్, అనేక రకాలుగా ఇక మనం పర్మనెంట్ అయిపోతాం, ఇక మనకు డోకా లేదు, మన కుటుంబాలు బాగుపడతాయని గంపగుత్తగా కాంగ్రెస్ కోట్లు వేసింది. అది నెరవేర్చబోతుంది విలీనం కాకపోయా. యూనియన్లు ఏదైనా కార్మికుడికి సమస్య వస్తే, ఒక కార్మికుడికి అన్నెసెసరీగా ఒక కార్మికుడిని తొలగించిండు, ఒక ఆర్టీసీ డ్రైవర్నో, ఆర్టీసీ కండక్టర్నో, లేదంటే ఒక మెకానిక్లో అన్నెసెసరీగా తొలగించిండు. వాడికి ఓ మేనేజర్కు వాడంటే నచ్చలేడు, ఓ కండక్టర్, ఓ డ్రైవర్, వాడిని టార్గెట్ పెట్టుకొని తొలగించిండు. ఎవడు కొట్లాడాలి? ఆయన తొలగిస్తే యూనియన్లు కొట్లాడాలి. ఆ యూనియన్లు కొట్లాడాలి. అశ్వత్థామరెడ్డి అని ఉండేది ఇంతకుముందు ఆర్టీసీ ఎక్కువగా. ఆ యూనియన్లు కొట్టాడాలి. ఆ యూనియన్లు లేకుండా చేసిండు మా కేసీఆర్ సారు. యూనియన్లను తిరిగి పునరుద్ధరించాలి అని వాళ్ళ ప్రధాన డిమాండ్. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేసిండు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ పరం చేస్తే ఆర్టీసీని ఒకవైపు ప్రభుత్వంలో విలీనం చేసుకుంటా అని చెప్పింది మీరే, అది పక్కన పెట్టి ఉన్న ఆర్టీసీ బస్సులను మీరు ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతా ఉంటే డీజిల్ బస్సులను మొత్తం ఆ స్క్రాప్కు పంపించి కొత్త ఎలక్ట్రికల్ బస్సులు, ఏసీ బస్సులను మీరు ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతా ఉంటే ఇంకా ఆర్టీసీ మనుగడ ఎక్కడ ఉంటుంది అని ఆర్టీసీ కార్మికుల క్వశ్చన్, ఆర్టీసీ జేఏసీ క్వశ్చన్. దానికి మరి పొన్నం ప్రభాకర్ దగ్గర ఆన్సర్ ఉంటుందా? మాకైతే తెలియదు. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రులకు ఏమైనా అయ్యేది ఉందా, పోయేది ఉందా? మనం కట్టే ఆ పైకంతో లగ్జరీగా కులుకుతున్నారు వాళ్ళు. హుస్నాబాద్కి పోవాలంటే ఏమున్నా సిద్దిపేట నుంచి గంటల హుస్నాబాద్కి పోతారు, కుయ్యి అనుకుంటానే. మరి సామాన్య ప్రజలే కదా రోడ్ల మీద పడిగాపులు కాల్చి గంటల తరబడి. అసలే ఆర్టీసీ బస్సులు మొత్తమే లేవు. హైదరాబాద్లో నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు పొద్దున ఒకసారి కెమెరాలు తీసుకొని పోండి, ఒకసారి ఎల్బీ నగర్ పోండి. ఎల్బీ నగర్ టు ఇబ్రహీంపట్నం కాలేజీలో పోయే పోరగాళ్ళు ఫుట్బోర్డ్ పైన 20 మంది వేలాడిపోతున్నారు. మైదీపట్నం నుంచి మొయినాబాద్ ప్రాంతం కావచ్చు, అజీజ్ నగర్ ప్రాంతం కావచ్చు, మొయినాబాద్ ప్రాంతం కావచ్చు, లంగారాజ్ ప్రాంతం, ఆ ప్రాంతానికి పోయే కాలేజీలు, భాస్కర్ మెడికల్ కాలేజ్ అటువంటిది, విజేఐటి కాలేజ్ అటువంటిది, భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కాలేజీలు అన్నిటికీ పోయే కాలేజీల పిల్లలు ఫుట్బోర్డ్లు పట్టుకొని పోతున్నారు. ఒకసారి ఉప్పల్లో పోండి, గట్కేసర్ వైపు కాలేజీలో పోయే పిల్లలు, ఎల్బీనార్లో కూర్చోండి, మళ్ళీ ఇటు చౌటుప్పల్ వైపు రామోజీ ఫిలిం సిటీ 4-5 కాలేజీలు ఉన్నాయి, బ్రిలియంట్ కాలేజ్ కావచ్చు, కాలేజీ పోయే పిల్లలు ఫుట్బాల్లు పట్టుకొని. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు లేవు. కొత్త కాలనీలు, అనేక రకాలుగా కాలనీలు వెలిసినాయి. ఆ కాలనీలకు ఆర్టీసీ బస్సులు లేవు. వాళ్లకు సౌలతులు పెంచుకున్నారు కానీ ప్రజలకు సౌలతులు పెంచలే. మీరు ఇచ్చిన డిమాండ్లని అడుగుతున్నాం సారు, ఆ డిమాండ్లు మీరు పరిష్కరించకపోతే ఈ ఐఏఎస్లను పెట్టుకొని కమిటీలు వేసుకొని కాలయాపన చేసి ఒక జేఏసీ కార్మికుడు డైరెక్ట్ ఐఏఎస్ దగ్గరికి పోయి మాట్లాడే ఆ పరిస్థితి ఉంటుందా? ఐఎమ్ ఐఏఎస్,
సివిల్ సర్జన్, ఇక అది డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ యాటిట్యూడే డిఫరెంట్గా ఉంటుంది. కొందరు ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆయన హోదా గలవడు, ఈసారి వాళ్ళ మీద నెడతాడు. కమిటీ చేస్తాం కదా, కమిటీ నివేదిక రాని ఏమవుతుంది? 4 వారాలు ఎందుకు టైం తీసుకోవాలి సార్? మనం మొత్తం ఒక్కొక్కడిని తొక్కుకుంటూ నల్లమల్ల అడవుల నుంచి తొక్కుకుంటూ పైకి వచ్చినాం కదా. మరి ఆర్టీసీ కార్మికుల కోసం వాళ్ళని దొక్కవాను, కమిటీలను దొక్కి ఆర్టీసీ కార్మికులను మంచిగా చేస్తే అయిపోతుంది కదా. అందరూ దొక్కుకుంటూనే పైకి వస్తుంది. ఇంకో ఇది ఆర్టీసీ కథ. ఇక అది ఎప్పుడు మంచిగా అవుతుందో ఇగో ఇంకున్న చూడు. ఇగో ఆర్టీసీ ఎండి ఏమంటున్నాడు చూడు, సర్కారు సానుకూలంగా ఉంది. అమ్మా, సర్కారు సానుకూలంగా ఉందంట, విధులకు రావాలి అంటున్నారు ఆర్టీసీ ఎండి. ఈయనేమంటాడు కూనంనేని సాంబశివరావు, రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తాం. కూనంనేని, తమ హక్కుల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఇక్కడ సిపిఐ పూర్తి మద్దతు ప్రకటించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తిన్మార్మల్లన్న ఆధ్వర్యంలో నడిచే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ప్రేమ ఉండాలయా, మనుషుల మీద ప్రేమ ఉండాలి. ప్రతిదీ రాజకీయమే కాదు, రాజకీయం చేసుకోవడంలో ఎవడో వద్దనట్లేదు, కానీ ఇసుమంతన్న ప్రేమ ఉండాలి మనుషుల మీద, ఆ బిడ్డల మీద, ఆ కార్మిక బిడ్డల మీద. నాగిరెడ్డికి ప్రేమ ఉందా? చూద్దాం. ఈ నాగిరెడ్డి, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని సంస్థ ఎండి నాగిరెడ్డి మంగళవారం రాత్రి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకే ప్రభుత్వం నిర్ణయించిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపిందని ఆయన తెలిపారు. కార్మికుల డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, మరికొన్ని క్లిష్టమైనవి ఉన్నందున వాటిని పరిష్కరించడానికి కనీసం 4 వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరిందని. కానీ ఏ క్లిష్టమైనది ఏముంటుందా? క్లిష్టమైనది ఏముండదు. మేనిఫెస్టోలో పెట్టింది అడిగిండు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్టీసీని విలీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులా స్వీకరిస్తామని చెప్పిండు. 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఇంకా క్లిష్టమైంది, పీకడానికి ఇస్తారా హామీలు? కార్మికుల హక్కుల కోసం ఎవడు కొట్లాడాలరా భయ్? యూనియన్లు కావాలి అని అడుగుతున్నారు. యూనియన్లను ఎట్లా రద్దు చేస్తారు? ఆర్టీసీ మనుగడ సాగించాలంటే ఆర్టీసీ ఆధ్వర్యంలోనే బస్సులు నడవాలి అంటున్నారు. ప్రైవేట్ వానికి ఎట్లా ఇస్తారా బస్సులు? మెల్ల దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ఈ మహిళా సంఘాలను తీసుకొచ్చి మహిళలకు మేము ఇస్తామని చెప్పేసి ఆర్టీసీ బస్సులు ఇస్తారు. ఏమన్నా అంటే ఇగో మహిళలను వ్యతిరేకిస్తున్నారు ఇలా అని మళ్ళీ ఈ ప్రొలాంగ్ చేయడానికి తీసుకొస్తారు. గమ్మతుందిరా బాయ్. 4 వారాల టైం కావాలట. 4 వారాలు. 2.5 సంవత్సరాల నుంచి గడ్డి బీకుతున్నారా? 2.5 సంవత్సరాల నుంచి గుడ్డి గుర్రాలకు పనులు తోముతున్నారా? లేదంటే వస్తుంది. ఇది కథ, ఆర్టీసీ కథ. గమ్మతున్నది. దీంతో నా దృష్టిలో నిజంగా పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే. ఆని దొక్కుంటూ వచ్చినాం, ఈని దొక్కుంటూ వచ్చినాం. ఇప్పుడు కార్మికులను దొక్కి పైకి రాండి మీరు ఇద్దరు. పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీలను తొక్కి మీరు పైకి రండి. ఇక ఇప్పుడు అరే మీరు ఇచ్చిన డిమాండ్లు మీరు వాళ్ళు అడుగుతూ ఉంటే దానికి సానుకూల స్పందన రాలేదు ఇప్పటి వరకు. వాళ్ళేదో గుందమ్మ కోరికలు కోరినట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళు.